అనుమానంగా ప్రశ్నించింది రూప. డాక్టర్ గారు ఆమెను చూడలేదా? ఎవరిని? అదే బాబు తల్లిని. చూడనట్లే. ఎందుకో ఒక్క నిట్టూర్పు విడిచింది రూప. గోకుల్ను గుండెలకు గట్టిగా అదుముకుని స్తబ్దంగా కూర్చుంది చాలాసేపటి వరకు. గోకుల్, గోకుల్ పిలుస్తూ గదిలోకొచ్చాడు కళ్యాణ చక్రవర్తి. రూప ఒళ్ళో నుండి ఒక్క దూకు దూకాడు గోకుల్. ఆనందం వ్యక్తపరిచే ఏవో అస్పష్టమైన ధ్వనులు చేస్తూ చేతులు చాచాడు. కళ్యాణ్ గోకుల్ను అందుకొని పైకి ఎగరేసి పట్టుకొన్నాడు. వాణ్ణి కిలకిలా నవ్విస్తూ చుబుకాన్ని చుంబించాడు. తను పసిపాపలా నవ్వేస్తూ. రెప్పవాల్చకుండా, కన్ను మరల్చకుండా వారిద్దరి సమాగమోత్సవాన్ని తిలకిస్తోంది రూప. టీ తీసుకో రూప. కృష్ణప్రియ రూపకు కప్పు అందించింది. మరో కప్పు కళ్యాణ్కిచ్చింది. కృష్ణ తీసుకో అంటూ. అక్కడికొచ్చిన విరిబాలకు కూడా టీ ఇచ్చి రూపకు ఆమెకు పరస్పరం పరిచయం కలిగించింది కృష్ణప్రియ. కొన్ని క్షణాలపాటు పరస్పరం పరికించుకున్నారు రూప, విరిబాల. ఏ దేవనాంగనతోనో పోల్చుకున్నారు ఒకరినొకరు తమలో తాము. టీ తాగడం పూర్తి చేసి హాల్లోకొచ్చి కూర్చున్నారు అందరూ. మీ ఆరోగ్యం బాగుంది కదూ? అడిగాడు కళ్యాణ్. మొన్నటిదాకా బాగానే ఉంది. నిన్న రాత్రి మళ్ళీ కొంచెం జ్వరం తగిలింది చెప్పింది రూప. చెయ్యిటు తెండి. చెయ్యి చాచి రూప చేతిని అందుకొని చూశాడు. జ్వరమేమీ లేదు, బలహీనంగా మాత్రం ఉంది. అందుకు ఆ టానిక్ వాడమని చెప్పాగా అన్నాడు చెయ్యి వదిలిపెడుతూ. కృష్ణప్రియ అంది. గోకుల్ పుట్టినరోజు కృష్ణ జయంతి నాడు చెయ్యి దల్చాం. నిరుడు కృష్ణ జయంతి నాడే వాడు కళ్యాణ్కు లభ్యమయ్యాడు. ఉదయభానుతో కలిసి తప్పకుండా రావాలి నువ్వు. ఏర్పాట్లు ఘనంగా చెయ్యాలంటున్నాడు కళ్యాణ్. ఒక్కదాన్ని చేయలేను. 2 రోజులు ముందుగా వస్తే నాకు సాయంగా ఉంటావు. చెప్పింది శుభవార్తే అయినా ఒక్కరి ముఖంలోనూ సంతోష ప్రకటన లేదు. విరిబాల హృదయంలో గోకుల్ను ఆధారం చేసుకుని అగ్ని రగులుతోంది. కళ్యాణ్ చేతుల్లో ఆడించబడుతోన్న వాడికేసి మాడిచి మసి చేసేటట్లు ఒక చూపు చూసి తిప్పేసుకుంది విసురుగా. అంతరంగంలో గత స్మృతులు కలిచివేస్తుండగా నిరాసక్తంగా కూర్చున్నాడు కళ్యాణ్. పరధ్యానంగా ఎటో చూస్తున్న రూప ఉండుండి లేచింది. ఇక వస్తాను డాక్టర్, గుడ్ నైట్ అంటూ డాక్టర్ నుండి గుడ్ నైట్ అందుకుని నిష్క్రమించింది. కళ్యాణ్ లోపల భోజనం చేస్తున్నాడు. బాల్కనీలో నిల్చుండి వెన్నెల వెల్లువైన ప్రకృతిని తిలకిస్తోంది విరిబాల. వెనకపాటుగా కాళ్ళకేదో చుట్టుకోవడంతో త్రుళ్ళిపడి చూసింది. గోకుల్ అసహ్యంగా విదిలించి కొట్టింది వాణ్ణి. దూరంగా వెళ్ళి పడ్డాడు. తిరిగి కొంచెం సేపటికి చేతులు చాచి ఎగబడ్డాడు దా దా అంటూ. ఎవరో నవ్విస్తున్నట్టు గుక్కపట్టి నవ్వేస్తున్నాడు. పిల్లవాడి సాధుత్వం ముందు విరిబాల కఠినత్వం కరిగిపోయింది. దేవతకు రాక్షసికి భేదం తెలియని పసికందు. వాడిపైన నేనింత అసూయాద్వేషాలు నింపుకొంది. కళ్ళు 2 నిండుకొన్నాయి. నిర్మలాంతఃకరణతో గోకుల్నందుకుని కిందకొచ్చింది విరిబాల. వీడు నిన్నే గుప్పిట్లో పెట్టుకోలేదు, నన్ను కూడా జయించాడు బావా అంది మందస్మిత వదనంతో. విరిబాలలో వచ్చిన మార్పుతో తేలికపడింది కృష్ణప్రియ. నీ తప్పులు ఏవి క్షమించినా తన పుట్టినరోజు పండగకు నువ్వు రాకపోతే మాత్రం క్షమించడు గోకుల్ అంది నవ్వుతూ. రాకపోవడానికే కేముంది అంది విరిబాల మనస్ఫూర్తిగా. చెల్లాచెదురుగా పడున్న ఆటబొమ్మల మధ్య నేలమీద నిద్రపోతున్నాడు గోకుల్. బయటనుండొచ్చి తన గదిలోకి పోబోయిన కళ్యాణ్ దృష్టిని గోకుల్ కంటే ముందుగా ఆటబొమ్మలు ఆకర్షించాయి. నృత్యం చేసే భామ, గడజారే కోతి, పల్టీలు కొట్టే మనిషి, ఇంకా వింత వింత బొమ్మలు చాలా ఉన్నాయి. ఎక్కడివి బొమ్మలు? అక్క కొందా, చాలా ఖరీదై ఉంటుంది అనుకుంటూ గోకుల్కు మెలకువ కలగకుండా నెమ్మదిగా భుజం మీదకి ఎత్తుకుని వెళ్ళి తొట్టిలో పడుకోబెట్టొచ్చాడు. బొమ్మలన్నీ అలమరాలో పెట్టి నృత్యం చేసే భామ బొమ్మను తీసుకుని దాని కులుకులు చూస్తూ కృష్ణప్రియ గదిలోకొచ్చాడు. ఈ బొమ్మలన్నీ ఎప్పుడు కొన్నావు కృష్ణక్క? అన్నింట్లో ఈ బొమ్మ ముచ్చటగా ఉంది. బొమ్మను ఇంకా ఆడిస్తూ పకపక నవ్వుతూ అన్నాడు కళ్యాణ్. నేను కొనలేదు బొమ్మలు, గోకుల్ కోసం రూప కొనుక్కొచ్చింది. కళ్యాణ్ ముఖంలో నవ్వు మటుమాయమైంది. అసహనంతో అన్నాడు. ఎందుకు తెచ్చింది? తమ్ముళ్ళో వచ్చిన మార్పుకు కొంచెం ఆశ్చర్యానికి లోనైంది కృష్ణప్రియ. నెమ్మదిగా చెప్పింది. పసివాళ్లంటే చాలా ఇష్టమట రూపకు. పసిపాపల ముగ్ధహాసాలకు పరవశమవుతుందట. గోకుల్ అనాథ బాలుడు. ఇంకొంచెం ఎక్కువే కరుణానురాగాలు వెల్లివిరుసుంటాయి. వాడి కోసం ముచ్చటపడి తెచ్చింది. గోకుల్ అనాథుడెలావుతాడు? అతడి మనోభావం గుర్తించిన కృష్ణప్రియ చిరుహాసం చేసింది. తల్లిదండ్రులచే విడవబడిన బిడ్డను ఏమంటారు కృష్ణ? కొంచెం ఉద్వేగంతో అన్నాడు. కన్న మమకారమైన లేకుండా కఠిన పాషాణ హృదయంతో కన్నపాపను వదిలేసిన వారు తల్లిదండ్రులు కాదు. గోకుల్కు తల్లి, తండ్రి నేను. నా సంరక్షణలో ఉన్నంతవరకు గోకుల్ అనాథుడు కాదు. నేను బ్రతికొండగా గోకుల్కు ఆ దురదృష్టం పట్టదు. పిచ్చి కృష్ణ. కృష్ణప్రియ అనునయంగా పలికింది.
నిండు హృదయంతో ఆరాధించిన రాధను కూడా పరిత్యజించి ఆయాచితంగా లభ్యమైన ఒక పసివాడి బాధ్యత స్వీకరించావు. అతడు అనాథుడు అనడం నీ హృదయం సహించదు. కానీ తల్లిదండ్రులకు దూరమై ఒకరి దయా దాక్షిణ్యాలపై పెరుగుతున్న వాణ్ణి అనాథుడనే అంటుంది లోకం. ఆహా, సహించను. అతడు అనాథ అని ఎవరూ కూడా సానుభూతి ప్రేమలు కురిపించనక్కర్లేదు. అలా అయితే నా త్యాగం సాహసం అన్నీ అర్ధవిహీనాలు. గోకుల్ నా బాబుగా పెరగాలి, గొప్పగా రాజాగా పెరగాలి. ఎవరూ సానుభూతి చూపి గోకుల్ జీవితాన్ని న్యూనతపరచడం నేను సహించను. గోకుల్ ఉజ్వల భవిష్యత్తుపై అటువంటి మలినఛాయలు పడే పక్షంలో సాధ్యమైనంత దూర ప్రదేశానికి గోకుల్ను తీసుకుని వెళ్ళిపోతాను. అత్యంత ఆవేశపూరితమైన అతడి మాటలు వింటూ ఆశ్చర్యంలో మునుగున్న కృష్ణప్రియ కళ్యాణ్ కసికొద్దీ చేతిలోని బొమ్మను కిటికీలోంచి విసిరివేయడం చూసి విస్తుపోయింది. ఏంటిది కృష్ణ అనిపిచ్చి అంది కంగారుగా. గోకుల్ జీవితాన్ని కళంకితపరుస్తూ ఒకరి దయా సానుభూతులకు నిదర్శనంగా ఇలాంటి వస్తువులు నా ఇంట్లో ఒక క్షణం ఉండకూడదు. ఉన్మత్తుళ్ల చటుక్కున వెళ్ళిపోయిన కళ్యాణ్ ఏం చెయ్యబోయేది క్షణంలో ఊహించింది కృష్ణప్రియ. ఆందోళిత హృదయంతో బయటకొచ్చింది. రూప కొని తెచ్చిన బొమ్మలన్నీ పెరటి నూతిలో పడేసి ఒక పెనుభూతాన్ని వదిలించుకున్నంత నిత్యంత సంతుష్ట హృదయంతో ఎదురయ్యాడు కళ్యాణ్. ఒక్క నిట్టూర్పు విడిచింది కృష్ణప్రియ. గోకుల్ బరువు బాధ్యతలు స్వీకరించడంతో తన జీవన సర్వస్వమైన రాధను కోల్పోయాడు కళ్యాణ్. ఆ లోటు గోకుల్ ద్వారా భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు. పిచ్చి ప్రేమతో అతడి చుట్టూ ఆశలు అల్లుకుంటున్నాడు. ఈనాడు అతడే సర్వస్వం. దాచిపెట్టిన ధనంలా ప్రేమిస్తున్నాడు. ఆ ధనంపై ఎవరి కన్నుపడినా సహించలేని తత్వం ఏర్పడింది అతడిలో. తమ్ముడి ప్రవర్తన చూస్తుంటే భయాందోళనకు లోనైంది కృష్ణప్రియ హృదయం. అధికంగా ప్రేమపాత్రమైన వస్తువు గగనకుసుమం అవుతూ ఉంటుంది మానవుడికి. ఇంతగా ప్రేమించబడుతున్న గోకుల్ కళ్యాణ్కు కాకుండా పోతే తమ్ముడికి సంభవించబోయే దుస్థితి ఊహించడానికే భయపడింది. సాయం సమయం. పబ్లిక్ గార్డెన్స్లో ఓ పక్కన కారాపి గోకుల్తో దిగాడు కళ్యాణ్. జనంతో కళకళ్లాడుతోంది తోట. సమీపంలో ఎవరూ లేని స్థలం చూసి ఓ పక్కన పచ్చికలో కూర్చున్నాడు కళ్యాణ్ గోకుల్ని ఆడిస్తూ. గోకుల్ దృష్టి కొబ్బరి కొమ్మపై నిక్కి చూస్తోన్న ఉడతపిల్లపై పడింది. కొట్టుకోగలవాళ్ల పరుగును వెళ్ళాడు. చేతులు చాస్తూ ఏంటో సంభాషించసాగాడు ఉడతపిల్లతో. భీతి చెందిందాల్లా చెంగున దూకి ఆకుల మాటన అదృశ్యమైందది. ఏడుపు లంకించుకున్నాడు గోకుల్. కళ్యాణ్ ఎత్తుకుని బుజ్జగించసాగాడు. మరి అది చిక్కుతుందంట్రా వెర్రినాన్నవి అంటూ. ఇంకా అటే చూపుతూ ఏంటో చెబుతున్నాడు గోకుల్. అతడి మూగధ్వనుల్లోనూ ఏవో అర్థాలు స్ఫురిస్తూనే ఉన్నాయి కళ్యాణ్కు. నీకు చిక్కదు అన్నాడు నవ్వుతూ. కొంచెంసేపు అటు ఇటూ తిప్పి తిరిగి పచ్చికలో కూర్చోబెట్టుకున్నాడు కళ్యాణ్. అతడి కళ్ళజోడు లాగి తను పెట్టుకోబోయాడు గోకుల్. కళ్లకు సరిగ్గా అమరడం లేదు. కళ్యాణ్ అది పెట్టి చక్కగా ఉన్నావు అన్నాడు. కళ్ళజోడులో గోకుల్ ముద్దొస్తుంటే తనకు మాత్రం బాగుండలేదనిపించిందేమో లాగి పారైపోయాడు గోకుల్. పారేకు పగిలిపోతాయి. కళ్ళజోడు అందుకొని పెట్టుకున్నాడు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. తల తిప్పి చూశాడు కళ్యాణ్. ధవళ వస్త్రాలతో నిర్మలత్వానికి ప్రతిరూపుగా సౌందర్యానికి ప్రతినిధిగా నిలిచింది రూపవతి. ఉత్సాహంగా ప్రశ్నించింది. తరచుగా వస్తుంటారా షైరు మీరిక్కడికి? సెలవు రోజుల్లో వీలును బట్టి వస్తుంటాను గోకుల్తో. నిన్నటి సంఘటన మనసులో మెదలగా కోరగా చూశాడు ఆమె కేసి. గోకుల్ను పొదివి పట్టుకున్నాడు. డేగ దృష్టి నుండి పౌరాన్ని రక్షించేవాళ్లా? రాబాబు ఆప్యాయంగా చేతులు చాచింది రూప. చాచిన చేతుల్లోకి అతడు రాలేదు. కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు చుట్టి అయిష్టంగా తల ఊపాడు. రాబాబు నీకు బిస్కెట్లు కొనిపెడతా దా. వాడు నీ బిస్కెట్లకేం మొహం వాచిపోలేదు. చురచురా చూశాడు కళ్యాణ్. బలవంతంగా ఎత్తుకుంది గోకుల్ను రూప. ఆమె చేతుల్లో నిలవకుండా కాళ్ళు చేతులు కొట్టుకుని ఏడవసాగాడు. ఇటివ్వండి బాబును. కళ్యాణ్ మాటను వినిపించుకోకుండా గోకుల్ను లాలిస్తూ పువ్వులను పక్షులను చూపుతూ కళ్యాణ్ దృష్టికి దూరంగా తీసుకుపోయింది రూప. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. తోటంతా చుట్టొచ్చాడు కళ్యాణ్. రూప జాడలేదు. రూప వల్ల గోకుల్ నుండి ఏర్పడిన ఈ వియోగం దుస్సాహసంగా ఉందతనికి. క్షణక్షణానికి చిరాకు హెచ్చుతోంది. కారు తలుపును ఆనుకొని నిరీక్షిస్తున్నాడు. ఏడైంది. ఇక రాదేమో, ఇంటికొచ్చి దిగబెడుతుందేమో గోకుల్ను. తలుపు తెరచి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కళ్యాణ్. స్టార్ట్ చేయబోయే ముందు నలుదెసలా కలి చూశాడు. అల్లంత దూరంలో గోకుల్తో వస్తోంది రూప. సమీపిస్తున్న కొద్దీ కళ్ళు పెద్దవి చేసి చూడసాగాడు. రూప చేతుల్లో ఏవో ప్యాకెట్లు. సరదాగా ఏదో మూగ సంభాషణ చేస్తూ గోకుల్. అతడు ఏదో చప్పరిస్తున్నాడు. గంట క్రితం రూప దగ్గరికి వెళ్లడానికి నిరాకరించిన గోకుల్ ఆమెకింతగా అలవాటు పడ్డం సహించరాంది అయింది కళ్యాణ్కు.
తన వస్తువేదో పరాధీనమైపోతున్నట్టు వ్యాకులు పడింది అతడి మనస్సు. ప్రథమంగా రూపపై ఈర్ష్య, అసూయలు కలిగాయి అతళ్ళో. తలుపు తీసి గోకుల్ని అందుకున్నాడు. చాక్లెట్ ప్యాకెట్ ఒకటి, బిస్కెట్ ప్యాకెట్ ఒకటి అందివ్వబోయింది రూప. అవెందుకు? తీవ్రంగా ముఖం పెట్టి తీక్షణంగా చూసే కళ్యాణ్ చూపును ఎదుర్కోలేకపోయింది రూప. అవమానకరమైన అతడి ధోరణికి ఆమె హృదయం సుళ్ళు తిరిగిపోయింది. అభిమానంగా అంది, మీ ఆదరాభిమానాల కోసం ఎరవేయడం లేదు. ఇవి లంచాలు కావు. బాబు మీద ప్రేమ కొద్దీ తీసుకొచ్చాను, తీసుకోండి. అతడి కోపకారణం సూటిగా గ్రహించలేని రూప తను వదిలిన వాడి బాణంతో అతడి కోపాన్ని పరిహరించలేకపోయింది. మీ అనురాగ ఆదరణలు పంచడానికి అనాథలకు కొరత లేదు. విసురుగా తలుపు వేశాడు. స్టార్టే వెళ్ళిపోతున్న కారువైపు చూస్తూ శిలాప్రతిమలా నిల్చుండిపోయింది రూప. చాచిన చేతిలోని ప్యాకెట్లు వెకిరిస్తున్నట్లు తోచి ఒక్కసారి బౌరుమని ఏడవాలనిపించింది. నిర్జీవంగా కొన్ని నిమిషాలు అక్కడే నిల్చుండిపోయి నీరసంగా నడక సాగించింది. ఆ రోజు గోకులాష్టమి. గోకులకృష్ణ పుట్టినరోజు పండుగ ఘనంగా జరపబడుతోంది. మిత్రులు, పరిచితులు ఎందరో ఆహ్వానింపబడ్డారు. వారందర్నీ పరామర్శించడంలో, సత్కరించడంలో క్షణం తీరికలేక పని రద్దీలో ఉన్నాడు కళ్యాణ్. అక్కడికి ఉదయభాను అతని పనిలో సహకరిస్తున్నాడు. ఉదయభాను విదేశం వెళ్ళొచ్చిన డాక్టర్, విరిబాల భర్త. ఆమె తల్లి చిన్నతమ్ముడు. విరిబాల కళ్యాణ్ల ఒకనాటి ప్రేమ ఎరుగున్న వ్యక్తి. అంతా వీధి విలాసమని కొట్టిపారేసి మిన్నకుండే ఉదాసీనుడు. తోటి మానవుడి పట్ల అవిశ్వాసమన్నది అతడు ఎరుగడు. అందుకే కళ్యాణ్ ఆహ్వానం అందుకుని అతిథిగా, బంధువుగా భార్యతో రాగలిగాడు. ఇద్దరు వంట మనుషుల్ని ఏర్పాటు చేసినా, చేతి కింద పనులందుకోవడానికి ఇద్దరు నౌకర్లున్నా, సాయంగా విరిబాలున్నా ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక చిక్కడం లేదు కృష్ణప్రియకు. హడావిళ్ళో మునుగున్న కళ్యాణ్కు తొందరగా పిలుపొచ్చింది హాస్పిటల్ నుండి. అతిథుల నుండి కొన్ని నిమిషాల పాటు సెలవు తీసుకుని తన పని ఉదయభానుకు అప్పగించి డ్రెస్ వేసుకునేందుకు తన గదిలోకి వెళ్లబోయాడు. అతని అడుగు గడపవతల ఆగిపోయింది. గోకుల్ను ముందు కూర్చోబెట్టుకుని అతడికి కృష్ణుడి వేషం వేస్తోన్న రూపవతిని చూసి ఆశ్చర్యపోయాడు. తన శత్రువెవరో బతికొచ్చినట్లుగా బాధపడ్డాడు. గబగబా కృష్ణప్రియ ఉన్న చోటుకొచ్చాడు కళ్యాణ్. రూపవతి వచ్చింది. ఎవరు పిలిచారు? అడిగాడు ముఖం చిట్లించి. నిశితంగా నిదానంగా చూసింది తమ్ముడు ముఖంలోకి కృష్ణప్రియ. కృష్ణ అంది కొంచెం కటువుగా. ఈ మధ్యానికి బుర్రతిరుడు వచ్చినట్లుంది. ఆ తిక్క తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నాను. ఏం నువ్వు చేసిన పనిమన్నా? పిల్లాడంటే ముచ్చటపడి ఏవో తెస్తే మొహం మీద కొడతావా? ఈ మర్యాద ఎక్కడ నేర్చుకున్నావు? అభిమానించినంత మాత్రాన నీ బాబుని ఏమైనా ఎత్తుకుపోతుందనుకున్నావా? కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. ఇక ఇలాంటి పొరపాట్లు నీ వల్ల జరగడానికి వీల్లేదు. రూపజోలికి పోయావంటే క్షమించేది లేదు చూడు. హెచ్చరించి పనిలో నిమగ్నమైంది. తోటలో జరిగిన సమాచారం అక్కకెలా అందిందా అని ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. తను ఆహ్వానించని రూపను అక్కెందుకు ఆహ్వానించినట్లు? రూపంటే ఆమెకెందుకింత అభిమానం? పేషెంట్గా పరిచయమైన ఆమెతో ఇంతటి దృఢమైన స్నేహం కలుపుకోవడమేమిటి? ఆడవారి స్వభావాలు విచిత్రాలు. అంత అవమానం జరిగాక కూడా రూప ఎలా రాగలిగిందో? అక్కగారి చీవాట్లతో కళ్యాణ్ ఆగ్రహం కొంత అణిగింది. గదిలోకొచ్చాడు. రూపను పలకరించలేదు. డ్రెస్ వేసుకుని చూసి చూడనట్లు చరచరా వెళ్ళిపోయాడు. సువిశాలమైన హాల్లో, సోఫాల్లో ఆహుతులందరూ సుఖాసీనులే ఉన్నారు. అక్కడికి రూప గోకుల్నెత్తుకునొచ్చింది. అతడికి ప్రత్యేకంగా వేయబడిన కుర్చీలో కూర్చోబెట్టి వంశీ చేతికందించింది. ద్వాపరయుగంలోని గోపాలకృష్ణుణ్ణి ఎవరో చూడలేదు గాని ఈ కలియుగ కృష్ణుణ్ణి చూడడం నేత్రపర్వంగా, జన్మ సార్థకంగా భావించారు ఆహుతులు. నాటి గోపాలకృష్ణుడు ఈ విధంగానే ఉన్నాడేమో అనిపించేటట్లుంది గోకులకు రూప చేసిన అలంకరణ. పొట్టు పీతాంబరం పంచుకట్టులోనూ, నుదుట సింధూరం తిలకం దిద్దడంలోనూ, కొండెకట్టి, మాలకట్టి, కేకిపించం అమర్చడంలోనూ ఎలాంటి లోపమూ లేదు. ధరింపజేసిన విలువైన ఆభరణాలు వేషానికి మెరుగులు దిద్దుతున్నాయి. అలంకరణకు తగిన రీతిగా, గంభీరంగా, నిశ్చలంగా, నిర్మలంగా చూస్తూ నెమ్మదిగా కూర్చున్నాడు గోకుల్. నాటి గోకులకృష్ణుణ్ణి ఎత్తుకోవడానికి గోపాలకులు తహతహలాడారో లేదో కాని ముచ్చట గొలుపుతోన్న ఈ గోకులకృష్ణుణ్ణి ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటే జన్మ తరిస్తుంది అన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరొచ్చి గోకుల్ను ఎత్తుకుని తాము తెచ్చిన బహుమతులు చేతికిచ్చి ముద్దు పెట్టుకుని ఆశీర్వదించి పోతున్నారు తమ తమ ఆసనాల్లోకి. గోకుల్ను ఫోటో తీయడానికి కెమెరా పట్టుకుని నిల్చుంది రూప. విరిబాల, కృష్ణప్రియ గోకుల్ కుర్చీకి చెరోవైపు నిలబడి అతడు చక్కగా ముఖం పెట్టేటట్లు చూస్తున్నారు. రూప కెమెరా సరిచేసుకుంటూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ కారు దిగి గబగబా తల వంచుకుని లోనుకొస్తున్న కళ్యాణ్ను తాకి తూలింది. వెనక నుండి రూప భుజం పట్టి నిలిపాడు కళ్యాణ్ అనాలోచితంగానే.
ఆ స్పర్శలో అవ్యక్తమైన సుఖానుభూతి అనుభవించింది అతడి హృదయం. డాక్టర్గా ఆమెను తాకినన్నాళ్ళు స్పర్శానుభూతి అతని యువక పురుష హృదయాన్ని లోబరుచుకోలేకపోయింది. రూప కనురెప్పలపై మధురమైన లజ్జ భావ తటిల్లత రెప్పపాటు కాలం మెరిసి మాయమైంది. సారీ, ఇద్దరి నోట్ నుండి ఒకేసారి వెలువడింది. ఫోటో తీయడానికి చక్కటి దృశ్యం కదూ. తమ్ముడు రూప భుజం మీద చేయి వేయడం చూసి చిలిపిగా నవ్వుతూ మెల్లని స్వరానంది విరిబాలతో కృష్ణప్రియ. ప్రయత్నపూర్వకంగా తన పనిలో లగ్నమైంది రూప. గోకుల్ రూపాన్ని ఫిలింపై బంధించి చక్కగా ముఖం పెట్టిన వాణ్ణి ఎత్తుకుని మురిపెంగా ముద్దుల వర్షం కురిపించింది. గోకుల్ జన్మదినోత్సవ సందర్భంలో కళ్యాణ్ చేసిన ఏర్పాట్లలో బాలకృష్ణుని చిలిపి క్రీడలు నృత్యనాటిక ప్రదర్శన ఒకటి. నాటిక ప్రదర్శనకు అనువుగా ఇంటి ఆవరణలోని తోటలో ఏర్పాటైంది రంగస్థలం. నౌకర్లు కుర్చీలు తోటలో వేయగా ఆహుతులు తోటలోకి తరలి వెళ్లారు. అద్భుతంగా అపూర్వంగా సాగింది నృత్యనాటిక. నాటిక ముగియగానే విరిబాల పాట ఒకటి పాడాలి. కళ్యాణ్ అభ్యర్థనను త్రోసివేసి పాట పాడడానికి అభ్యంతరం చెప్పింది ఆమె మొదట. జరిగిన ఘట్టాలు స్మృతిపదంలోకి తెచ్చే సన్నివేశాలు కల్పించకు బావా అంది బరువుగా వ్యధగా. విరిబాల మాటతో గడిచిన మధురమైన ఘట్టాలు కళ్ళ ముందు కదిలి కళ్యాణ్ అంతరంగాన్ని విషాదపు టలలు కలిచివేశాయి. విరిబాల నృత్య సంగీతాభిమాని, కళ్యాణ్ చిత్రలేఖనాభిలాషి. ఒకరి అభిరుచిని ఒకరు అభిమానించుకున్నారు. కళ్యాణ్ సితార తీగలు శృతి చేస్తే విరిబాల తన కోయిల కంఠం సవరించుకునేది. శరత్చంద్రికలో తేనెవాగులా సాగింది వారి సంగీత కళారాధన. నీ పాట విని చాలా రోజులైంది రాధా, నువ్వు పాడాలి, తప్పదు. నువ్వు సితార్ మీటగలవా బావా? అది నా చేత కాదిప్పుడు. నా సితారు దుమ్ము కొట్టుకు పడుంది. అదిప్పుడు దులపబోతే గతానుభవాల స్మృతులపై ఏర్పడిన విస్మృతి ధూళిని దులిపినట్లే అవుతుంది. ఆ షరతు సడలించి నువ్వు పాడు. అయితే పాడము నా చేత కాదు. కాదు, సితార్ని శృతి చేస్తా, నువ్వు పాడు బాలా. ఉదయభాను మాటకు లొంగిపోయి ఒప్పుకోవలసొచ్చింది విరిబాలకు. ఉదయభాను సితారు వాదనంతో విరిబాల కర్ణపేయంగా పాడింది. ఆమె రంగస్థలం మీద నుండి దిగి వెళ్లేసరికి కృష్ణప్రియ రూపను బలవంతం చేస్తోంది ఒక పాట పాడమని. అబ్బో, రాదంటే వదలను. మొన్న మీ ఇంట్లో వీణ చూసొచ్చాను, మస్కా కొట్టకు అంటోంది గమ్మత్తుగా. అయితే తప్పదంటారా? తప్పదు తప్పదు. గోకుల్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముందు వరుసలో కూర్చున్న కళ్యాణ్ రూప గానంలోని సొంపుతో తన్మయుడవుతున్నాడు. ఏదో గీతిక విషాదరాగంలో ఆలపిస్తోందామె. కంఠంలోని విషాద భావ ప్రకటనకు అనుగుణంగా మారిన ఆమె ముఖ కవళికలు చూస్తుంటే రంగస్థలం మీద దుఃఖపూరితమైన పాత్ర ఆమె చక్కగా పోషించగలదని నిరూపిస్తోంది. ఉదయం నుండి గోకుల్తో సంరంభంలో క్షణం తీరికలేక సంస్కారం నోచుకోక రేగిన ముంగురులు, అలసటతో వాడిన ముఖము ఆమె విషాద సౌందర్యానికి మెరుగులు దిద్దుతున్నాయి విద్యుద్దీపాల కాంతిలో. ఆమె సౌందర్యంలోని ఆకర్షణ ఒక వంక, ఆమె కంఠంలోని శ్రావ్యత మరొక వంక కదిలించగా కళ్యాణ్లో అపూర్వమైన చైతన్యమేదో కదిలింది. ఏదో ప్రేరణ అతన్ని ఆవేశపరిచింది. దేనికోసమో ఉత్తేజపరిచింది. దిగ్గున లేచాడు. గోకుల్ను కృష్ణప్రియకిచ్చి ఉదయభాను వదిలి వెళ్లిన సితార ముందు కూర్చున్నాడు. ప్లీజ్, మరొక పాట పాడగలరా? సితార తీగలు సవరిస్తూనే అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది రూప అతడికేసి. పాడండి. అతడి అర్థింపు ఆసక్తి కాదననివ్వలేదు రూపను. కంఠం సవరించి అందుకొంది మరో పాట, తిరిగి విషాద రాగంలోనే. రూపముఖంలో తొంగి చూస్తోన్న విషాద భావము, కంఠంలో ప్రవహిస్తోన్న విషాద రాగము, విషాదభరితమైన కళ్యాణ్ హృదయ విపంచిని మీటగా అతడు రసావేశంతో రూపకంఠాన్ని అనుసరిస్తున్నాడు సితార్ మీద. కొన్ని నిమిషాల క్రితం సితార్ మీటడం తన వల్ల కాదన్న భావ రూపపాటకు శృతివేయడం చూసిన విరిబాల స్త్రీ హృదయం సహించలేకపోయింది. చరచరా వెళ్ళిపోయింది ఇంట్లోకి. ముగ్ధులై వింటున్న శ్రోతలు రూప విశాల వినీలోచనాలలో కదిలివచ్చిన కన్నీరు చూసి ఓహ్, ఏమా రసోద్వేగం, భావ సమైక్యం అని మెచ్చుకుంటుండగానే వారిలో కలకలం రేగింది. రూప కూర్చున్న చోటే ఒరిగిపోవడంతో. ఏమైంది, ఏం జరిగింది అంటూ రూప చుట్టూ గుమిగూడారు. స్పృహ లేకుండా పడున్న రూప ముఖంపై నీళ్లు తెప్పించి చల్లి చేతురుమాలతో మృదువుగా ఒత్తాడు కళ్యాణ్. కళ్ళు తెరిచిన రూప తన చుట్టూ మూగిన జనాన్ని, తన తల దగ్గరే కూర్చున్న కళ్యాణ్ను చూసి దిగ్గును లేచి కూర్చుంది సిగ్గుతో. ఏం జరిగింది అంది త్రొట్టుపడుతూ. అది మీరే చెప్పాలి అన్నారెవరో. ఏం జరిగింది, ఏం జరిగింది గొణిగింది. ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇక అక్కడ కూర్చోవడం సిగ్గుగా తోచి కృష్ణప్రియ సాయంతో ఇంట్లోకి వెళ్ళింది రూప.
గోకుల్ జన్మదినోత్సవ సందర్భంలో ఆహుతులనుద్దేశించి తాను చెప్పదలిచిన 2 మాటలు చెప్పాడు కళ్యాణ్. గోకుల్ నాకు దొరికిన బిడ్డ అని మీ అందరికీ తెలుసు. పోయిన కృష్ణాష్టమి రోజు రైల్లో లభ్యమయ్యాడతడు. అందుకనే అతడికి గోకుల్ కృష్ణ పేరుంచాను. ఒక విధంగా కృష్ణుడి జీవితాన్ని పోలున్న గోకుల్ అంతటి కీర్తి పురుషుడుగా, పరిపూర్ణ చరిత్రుడుగా అయ్యేటట్లు పెద్దలందరూ ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరు లేచి కళ్యాణ్ చేతుల్లో గోకుల్నెత్తుకుని అతడిపై ముద్దులు, ఆశీర్వాదాలు కురిపించి సెలవు తీసుకోవడంతో నాటి గోకుల్ జన్మదినోత్సవం ముగిసింది. కళ్యాణ్ లోనుకొచ్చాడు. నీది నిజమైన రసావేశం అనుకోను రూపా. చలాకీగా, ఉత్సాహంగా ప్రయత్నిస్తూనే ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడుతుంటావు. నేను కనిపెట్టాను అంటోంది కృష్ణప్రియ. ఏం లేదు ఏముంది పోగొట్టుకోవడానికి? తొట్రుపాటుతో లేచి నిల్చుంది రూప. గోకులెక్కడా? వెనక నుండి అన్నాడు కళ్యాణ్. ఇక్కడున్నాడు. కళ్యాణ్ చేతుల నుండి గోకుల్నెత్తుకుని ముద్దులు కురిపించి అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఇక వస్తాను బాబూ అంది తిరిగిచ్చేస్తూ. రూపాదేవి ఆగండి, కారులో మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. గోకుల్ను కృష్ణప్రియకు అందించి కదిలాడు కళ్యాణ్. ఎందుకు? ఏమీ వద్దు, నేను వెళ్ళగలను నవ్వుతూ అంది కృష్ణప్రియ. కాదు, కళ్యాణ్ నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టొస్తాడు. చాలా రాత్రి అయింది. నువ్వు కళ్యాణ్ని క్షమించాలి. అతడు చేసింది తప్పే. దయతో మనసులో పెట్టుకోవద్దు. ఇంటికొస్తూ పోతూ ఉండు రూపా. ఇంతటి అపరాధాన్ని క్షమించందే రాగలిగానా ఇక్కడికి? బలవంతంగా నవ్వింది రూప. కళ్యాణ్ ముఖంలోకి చూడబోయి చటుక్కున తల వంచుకుంది. తన ముఖం మీద పరుచుకున్న అతడి చూపుల్ని ఎదుర్కోలేక వస్తానండి అని కృష్ణప్రియ దగ్గర సెలవు తీసుకుని కదిలింది. రూప వెనకే కదిలిన తమ్ముడిని చూసి నవ్వుకుంది కృష్ణప్రియ. రూపంటే కోరగా ఉండే కళ్యాణ్ చూపు ఓరగా మారడం గుర్తించి తన అంతరంగంలో అభిలషిస్తోన్నదేదో అనుకూలించబోతున్నట్లు అనిపించింది. కళ్యాణ్ కారు ఇంటి గేట్లో ప్రవేశించింది. గుర్కా సలాం కొట్టి, అమ్మగారు లేరు, రూపవతి గారి ఇంటికి వెళుతున్నామని చెప్పారు, తాళం చెవి ఇచ్చిపోయారు అని చెప్పి కళ్యాణ్కు తాళం చెవిచ్చాడు. కళ్యాణ్ కాసేపు మౌనంగా కూర్చున్నాడు తన గదిలో. అతడి ముందున్న టేబుల్ ఖాళీగా ఉంది. ఒకప్పుడు విరిబాల ఫోటో ఉండేది దానిమీద. విరిబాలొచ్చినప్పుడు ఆ ఫోటో తీసేసింది. ఆ స్థానంలో రూప చిత్రపటాన్ని అలంకరింపజేయాలని ఎన్నోసార్లు అనుకున్నాడు. చూసినవారు నవ్విపోతారన్న భయంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇంట్లో అక్కలేదు. తనింటికొస్తే క్షణం విడిచి ఉండని గోకుల్ లేడు. ఏం తోచలేదు. గోకుల్ జన్మదినోత్సవం నాటి రూప విషాద సుందరమూర్తి మనసులో పదే పదే మెదులుతుండగా రంగులు కలిపి చిత్రఫలకంపై ఆమె రూపాన్ని చిత్రించసాగాడు. కృష్ణప్రియ గోకుల్ చేయి పట్టుకుని మెల్లగా నడిపిస్తూ వచ్చింది గదిలోకి. కళ్యాణ్ తత్రపాటుతో ఫలకంపై తెర వేసేలోగానే అక్కకు చిక్కిపోయాడు. కొంటిగా నవ్వి అంది కృష్ణప్రియ. దాచుకో దాచుకోవోయ్ వెర్రి కృష్ణ. పువ్వు పూర్ణ సౌందర్యంతో పైకి దర్శనమిస్తుండగా తావి దాచాలని ప్రయత్నించినట్లుంది పాపం నీ సంగతి నాకేమీ తెలియనట్లు. సిగ్గుతో ముఖం చాటు చేసి నవ్వాడు కళ్యాణ్. బాబుకు నిద్రపొద్దయింది. అన్నం పెట్టుకొచ్చి నిద్ర పోగొట్టొస్తాను, నీతో కొంచెం మాట్లాడాలి. గోకుల్ను తీసుకుని వెళ్ళిపోయింది. తాను సర్వాంగ సుందరంగా పూర్తి చేసిన రూప చిత్రం కేసి చూస్తూ కూర్చున్నాడు కళ్యాణ్. ఇప్పటికీ చాలా రోజులైంది ఆమెను చూసి తాను. గోకుల్ పుట్టినరోజు తర్వాత ఒక్కసారి మాత్రం వచ్చింది. మళ్ళీ రాలేదింటికి. రూపా, నా మనోమీనానికి గాలం వేసి ఒడ్డు మీద కూర్చున్నావు. వీడు గిలగిలా కొట్టుకుంటోంది, నీకేం తెలుసు? కవ్వించడం వరకు నీ వంత అయింది. ఆ రోజు ఏం చేసింది? రూపను దిగబెట్టడానికి వెళ్ళాడు కారులో. ఇంట్లోకి రండి అంది తలుపు తాళం తీస్తూ. ఎందుకులేండి, చాలా రాత్రయింది అన్నాడు తను. రాత్రికి మీరు నా గృహం పావనం చేయడానికి సంబంధం ఏమిటో? క్రీగంట చూసి కొంటిగా నవ్వింది తనను కవ్విస్తూ. ఆ పాట పాడిన విషాదమూర్తికి ఈ రూపకు పోలికే లేదు. ఎంత చిలిపితనం, ఎంత ఉత్సాహం! ప్రేమతో కూడిన కసి బయలుదేరింది తనలో. ఆమెను తన కౌగిట్లోకి తీసుకుని కసిగా నలిపేసి సంబంధమిది అని చెప్పాలనిపించింది. అంతలోనే రూప నిష్ఠూరంగా అంది. సిగ్గులేని దాన్ని మరిచిపోవడం మన్నించండి, నాకు తేలికైంది. మీరెలా మరిచిపోగలరు? నా మీద ఎంత అసహ్యం లేకపోతే అంత అవమానం చేయగలుగుతారు. క్షమించండి రూపాదేవి, నేను మీ పట్ల చేసింది ఘోరమైన నేరం. నన్ను ఆవహించిన దెయ్యం వదిలిపోయిందని అనుకుంటున్నాను. అక్క నా సంగతి మీకు చెప్పే ఉంటుంది. మనిషి కొన్ని బలహీనతలకు లొంగిపోతుంటాడు కదూ. మీరేం చేశారని మీ మీద నాకు అసహ్యం? మీరు మనసులో అలాంటివేమీ పెట్టుకోవద్దు పలికాడు ప్రార్థనాపూర్వకంగా. తర్వాత ఒకసారి మాత్రం వచ్చి తన మనసును సంపూర్తిగా దోచి వెళ్ళింది. గోకులకు అన్నం పెట్టుకుని కృష్ణప్రియ వచ్చింది. పెరుమాళ్ళు దగ్గర దీపారాధన చేసొస్తాను, బాబును నిద్రపుచ్చు అని చెప్పి వెళ్ళింది. ఈ మధ్య రాత్రి వేళల్లో కళ్యాణ్ దగ్గరే పడుకుంటున్నాడు గోకుల్.
గోకుల్కి మంచం మీద పక్క వేశాడు కళ్యాణ్. గోకుల్ మంచమెక్కి కూర్చున్నాడు. అతడికి నిద్రొచ్చినట్టు లేదు. మలే నాన్న మేమెళ్ళాం. ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పాడు కళ్యాణ్ ఒళ్ళో చేరి. ఎక్కడికమ్మా? ఆమింటికి. ఆమె ఎవరు? కళ్యాణ్కు తెలుసు. చెప్పడానికి గోకుల్కున్న భాషా పరిజ్ఞానం చాలదని. అదే ఆమె. అదే ఎవరామె అని అడుగుతున్నాను. నేను చెప్పలేని ప్రశ్న చూసి అడుగుతున్నావా అన్నట్లు కళ్యాణ్ బొగ్గ కొరికి కిలకిలా నవ్వాడు గోకుల్. రోపు ఇంటికి వెళ్ళారా నాన్న అన్నాడు. ఆ, లోపింటికెళ్ళాం. చటుక్కున అందుకొన్నాడు. నాకు పొల్లు పిప్పలమెంతులు పెత్తి రోజు మా ఇంటికొత్తావా బాబు అంది. నువ్వేమన్నావు? ఆహా లానన్నాను. ఎందుకు? మా నాన్నొత్తే మా నాన్నతో వత్తానన్నాను. ఆహా. కృష్ణప్రియ దేవుడి ముందు పెట్టిన అరటిపండు ముక్కలు చేసి ప్రసాదంగా ఇచ్చింది కళ్యాణ్కు గోకులకు. నిద్ర రాలేదా నాన్న? కళ్యాణ్ నవ్వుతూ కబులు చెబుతున్నాడు అన్నాడు. చేయి కడుక్కుని తడి తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది కృష్ణప్రియ స్థిమితంగా. ఎన్నాళ్ళిట్లా గడుపుకు పోవాలనుకుంటున్నావు కృష్ణ అంది వాతావరణం బరువుగా మార్చేస్తూ. మాట్లాడలేదు కళ్యాణ్. ఒళ్ళోని గోకులు క్రాఫ్ సర్దుతూ కూర్చున్నాడు. 100 మంది అనాథల్ని చేరదీసి నీ బిడ్డలుగా పెంచిన 1000 మంది రూపవతులను చాటుగా ఆరాధిస్తూ కూర్చున్నా నీ జీవితానికి అందం లేదు. ఇల్లు ఇల్లాలు ఏర్పడాలి. పిల్లా పాప కలగాలి. ఇల్లు కలకళ్ళాడాలి. నేను ఎన్నాళ్ళనుంటాను నీ దగ్గర? గోకుల్ కోసం వచ్చున్నాను. ఇప్పుడు నేను లేకున్నా వాడికి పర్వాలేదు. కొంచెం ఎదిగాడు. ఇవాళో రేపో వెళ్ళిపోవాలనుకుంటున్నాను నా ఊరికి. వంట మనుషులతో పని మనుషులతో నీ జీవితం గడిచిపోవచ్చు. ఏమైనా ఆడది లేని ఇల్లు ఎలా ఉంటుంది కృష్ణ? గోకులుండగా నాకు పిల్లనిచ్చేవాడు ఎవడక్కా? తేలిగ్గా నవ్వ ప్రయత్నించాడు. పెళ్ళంటేనే ఎగిరిపడే తమ్ముడు తను మాట్లాడ్డానికి మాత్రం సందిచ్చినందుకు సంతోషించింది కృష్ణప్రియ. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే పిల్లని ఎవరెవరు? మామయ్య రాధను నాకివ్వకపోవడం అబద్ధమన్నమాట పరిహసించాడు. ఇప్పుడు ఆ విషయాలు గుర్తు తెచ్చుకోవడం దేనికి? ఇప్పటి మాట చెబుతున్నాను. నువ్వు వివాహానికి అంగీకరించు. నేనొక ఇంటివాణ్ణి చేసే బాధ్యత నాది. గోకులకు నిద్రకళ్ళు పడ్డం చూసి అతన్ని పడుకోబెట్టి జోకొడుతోన్న కళ్యాణ్ జవాబు చెప్పలేదు. ఏం కృష్ణ? అంగీకరించడం తేలికే, కానీ గోకులకు సవతి తల్లిని తెచ్చిపెట్టినట్లు ఎవతనో తెచ్చి ఇంట్లో ఎలా ప్రవేశపెట్టను? సవతి తల్లులు కూడా కన్నతల్లులా చూసుకునేవారు ఎందరూ లేరు. బిడ్డల గీతను బట్టి ఉంటుందది. కాసేపు మెదలకుండా ఉండి తిరిగి అంది. వాత్సల్య దృష్టి తమ్ముడిపై ప్రసరింపజేస్తూ, బలవంతంగా కోరికలను అణుచుకోవడం ఆత్మహింస చేయడమే అవుతుంది. అది ఆత్మహత్య దోషానికి తీసిపోదు. రూపం మీద నీ మనసు పడిందని తెలుసు. వ్యర్థమైన నిగ్రహాలకు పోయి హృదయాన్నెందుకు నిలిపేసుకుంటావు కృష్ణ? రూపాన్ని ఇల్లాలు కావాలని నేను మనసారా కోరుతున్నాను. రూపాన్ని ఇల్లాలైతే గోకులకు సవతి తల్లిని తెచ్చిపెట్టినట్లు కూడా కాదు. వాడి మీద ఆమెకి ఎనలేని ప్రేమాభిమానాలు. గోకుల్ను ప్రేమగా చూసుకుంటుంది అనడంలో సందేహం లేదు. నీ సంగతే చెప్పు స్పష్టంగా. హృదయపూర్వకంగా నీ అంగీకారం తెలిపితే నాకు రూపను అడగడానికి వీలు ఉంటుంది. ఏదో స్వార్థ ప్రలోభానికి లోబడిపోతూ గోకుల్కేదో అరిష్టాన్ని సృష్టిస్తున్నానేమో అన్న సంకోచం కలతపెట్టింది కళ్యాణ్ను. ఏమో కృష్ణక్క, పెళ్ళంటే ఎందుకో భయంగా ఉంది. స్థానము పాత్ర మార్పు చెందినప్పుడు మనిషిలోనూ మార్పు వస్తుంటుంది. రూపకు గోకుల్ మీద ఇప్పుడున్న ప్రేమ నా భారీగా ఉండకపోవచ్చు. ఇంతో అంతో ఉన్నా తన కడుపు ఫలిస్తే పూర్తిగా మాసిపోవచ్చు. గోకులకు నా దగ్గర స్థానం లేకుండానే చెయ్యొచ్చు. నేను చూస్తూ గోకులకు కష్టాలు తెచ్చిపెట్టినట్లవుతుంది. అర్థంలేని అనుమానంతో దుస్సంకలతో జీవితాన్ని వ్యర్థపరుచుకోవద్దు కృష్ణ. ప్రేమపూర్వకమైన కంఠస్వరంతో అంది కృష్ణప్రియ. అసలు రూప అటువంటిది కాదు. ఒకవేళ గోకుల్ దురదృష్టం కొద్దీ ఆమె అభిమానాన్ని కోల్పోతే నేను లేనా? నేను తీసుకెళ్లి రాజాలా పెంచుతాను. ఇంకెందుకు నీకు విచారం? ఎలాగైనా గోకుల్ను కొట్టేయాలని నీ ఎత్తు నవ్వాడు. అందుకేనా నేను గోకుల్ను పెంచుతోంది? గోకుల్ నాకు కాకుండా పోయే పరిస్థితుల్లో నాకు వివాహం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు. అలా జరగదని అంటున్నానుగా. రూప సార్థక నామధేయురాలు, విద్యావతి, సంస్కారవతి. ఆమె వల్ల గోకుల్ అదృష్టం వక్రించదనే చెబుతున్నాను. ఆమెను తొలిసారి చూడ్డంతోటే పరాయిదాన్లా ఉంచరాదన్న ఊహ కలిగింది నాలో. మన కుటుంబంతో ఆమెకు స్నేహపరిచయాలు పెంచి మన కుటుంబంలో కలుపుకోవాలనే ఎత్తుతోటే ఆమె ఇంటికి రాకపోకలు సాగించాను. గోకుల్ పుట్టినరోజు పండగకు ఆహ్వానించడానికి వెళ్ళాను తొలిసారిగా. తోటలో నువ్వు చేసిన ప్రాయశ్చిత్తం వివరించింది. చేయరాని తప్పు నేనేం చేశానని డాక్టరు నన్నంత క్రూరంగా శిక్షించి బాధించారు అంది కన్నీళ్లు పెట్టుకుని. నా గుండె చెదిరిందనుకో రూప చెప్పిన విషయం వినేసరికి. గోకుల్ ప్రపంచంలో పడి వెర్రి మానవుడు అనిపించుకునేటట్లుందే అనుకున్నాను.
నువ్వీ మాత్రం మార్పు చెందడం శుభపరిణామంగా భావిస్తున్నాను. కృష్ణ, ఇందులో రూపచలవ ఎంతో ఉంది. ఇవాళ ఆమె తల్లిదండ్రుల గురించి ఇంటి విషయాలు తెలుసుకున్నాను. మన ఊరి సుభద్రమ్మ గారి కూతురు రత్నను రూప అన్నకిచ్చారట. సుభద్రమ్మ గారికి మనకి దూరపు చుట్రక ఉంది. తనకేమో వివాహేచ్ఛ లేదంటుంది రూప. తల్లిదండ్రులేమో పెళ్లి చేసుకోమని ఒకటే పోరుతారట. అక్కడుంటే ఈ బాధ అని ఉద్యోగం నెపంతో ఇక్కడుందట. తల్లి తన దగ్గరుంటే రోజూ పెళ్లి ప్రసక్తి తెస్తోందని ఆమెను బలవంతంగా పంపేసిందట. ఆమె మాటల వల్ల ఉన్నత వంశస్థులని కలవారని తెలుస్తోంది. అన్ని విధాలా బాగుంటుంది రూపను చేసుకోవడం. ఇక నీ సంగతి చెప్పు. తనకి వివాహేచ్ఛ లేదని చెప్పినప్పుడు మరీ నీ ప్రయత్నాలేమిటి? ఆ రాజకుమారుడి దర్శనమయ్యే వరకే రాకుమారి ప్రతిజ్ఞ. ఆమె వస్తే మరి సుకుడిలా కూర్చోకుండా కొంచెం చనువుగా కొక్కున నవ్వింది. కళ్యాణ్ కూడా శృతి కలుపుతూ కొంచెం చనువుగా అన్నాడు సాగదీస్తూ. అది ఇంక నువ్వు చూసుకోవాల్సిన విషయం అంటూ లేచింది. పద భోజనానికి. నిద్రిస్తున్న గోకుల్ మీదకి రగ్గులాగి లేచాడు కళ్యాణ్.